టెక్స్టైల్కి సంబంధించి 4 ఏళ్ల కింద మొత్తం సిరిసిల్ల చేనేత కార్మికులను ఇంటికి భోజనానికి పిలిచి చెప్పినటువంటి ఒక్క మాట అమలు చేస్తే మేమేం మాట్లాడుతున్నాం, ఏం చెప్తే దానికి మీరు తిట్టినా కొట్టినా పడతాం. 50,000 మంది తొక్కుకుంటూ పోతాను కదా, అదేం అవసరం లే, నువ్వేం చెప్తే తింటాం. వర్క్ టు ఓనర్, వర్క్ టు వాళ్ళకు సంబంధించిన ఒక పనిని చేసినామా? సిరిసిల్ల చేనేత కార్మికులకు సంబంధించి ఇలా మా ప్రభుత్వం అనేక సందర్భాల్లో ఒక బతుకమ్మ చీరలు ఇవ్వకపోతే ఇక మేము వాళ్ళందరినీ కడుపు కొట్టినట్ట. అరే 9-10 మందికి సంబంధించిన వ్యవహారం కాకుండా ఈరోజు ఓన్లీ సిరిసిల్ల కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి చేనేత కార్మికుడికి ఉపాధి కలిగే విధంగా టెస్కో ద్వారా వస్త్రాలను కొనాలి, వాళ్ళు చేసేటువంటి బట్టను కొనాలని ఆదేశాలు ఇచ్చినాం. వాళ్ళు ఎంత ఉత్పత్తి చేస్తే అంత టెస్కో ద్వారా కొని ప్రభుత్వ అవసరాలు అనేక పాఠశాలలకు సంబంధించుకోవచ్చు, వివిధ సంస్థలకు సంబంధించినటువంటి దాన్ని ఉపయోగించడానికి చర్యలు తీసుకుంటే పాత బకాయిలు మరి అంత పెద్ద ఓడైతే ఎందుకు డబ్బులు చెల్లించారే? పాత మేమేం కొత్తగా బకాయిలు పెట్టలే. ఇలా సిరిసిల్ల చేనేత అన్నల దగ్గర ఉన్నటువంటి బకాయి మీరు పెట్టినటువంటి పాపమే కదా. అందుకే ఇలా మళ్ళీ చెప్తాను, దయచేసి అసహనంగా ఆయన కొడుకు మంత్రి దిగిపోయిండు, ఎవరు లేరు. ఆ లోక్సభ నుంచి 2 ఎస్సీలం 2 బీసీలం ఎమ్మెల్యేలు ఏమైనా బర్దాష్ అయితే లేదు ఆయనకు. మొన్న ఆయన కొడుకు అన్నాడు బట్టలోడు తీస్తామన్నాడు, ఈయన అంటున్నాడు కుక్కల కొడుకులారా, లత్కోరు, చవటల్లారా, దద్దమలారా. ఎవరిని? మొత్తం సమాజంలో ఉన్నటువంటి అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న 2 ఎస్సీ 2 బీసీ ఎమ్మెల్యేలను తిడుతున్నావా? ఎవరు తిట్టదలుచుకున్నావు? ఒళ్ళు నాలుక దగ్గర పెట్టుకోలేరా? కొన్నట్టు చేనేత కార్మికులకు ఏం చేసినావు? మేము చేనేత కార్మికులకు 2004లో అధికారంలో వచ్చిన నేను మార్కెట్ చైర్మన్. మీకు తెలుసు ఆ రోజు ఏ విధంగా అక్కడున్నటువంటి మహిళలకు స్వయంగా చేయుతనిచ్చి అక్కడ ఒక ఆర్థిక పరిస్థితిని ఇంప్రూవ్మెంట్ చేసిన, ఆత్మహత్యలను నివారించగలిగిన మీ వల్ల అక్కడ ఉండబడేటువంటి వాళ్ళందరూ కూడా అనేక అవకాశాలు కల్పించడం. ఇలా మళ్ళీ మీరు వస్త్ర సంక్షోభాన్ని సృష్టించింది మీరు. ఏమాత్రం అభివృద్ధి చేయకుండా ఒక బతుకమ్మ చీర ఒక అలవాటు చేసి ఇక వేరే ఏ పని చేయకుండా ఉండే చేసినటువంటి మీరు ఇలా మాట్లాడుతున్నారు.